హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్లింకీ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరంను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ ఫస్ట్ వన్, న్యూఢిల్లీ. ఈ ఫోరం మార్చి 19, 2024న న్యూఢిల్లీలో జరిగింది. షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో ఉంది. షాంఘై సహకార సంస్థలోని సభ్యదేశాలు 9. అవి భారత్, చైనా, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, 23వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2024ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ థర్డ్ వన్, న్యూఢిల్లీ. ఈ సదస్సును న్యూఢిల్లీలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించారు. ఈ సదస్సుకు సంబంధించిన 2024 యొక్క థీమ్ లీడర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, 9వ ఎడిషన్ రైజీనా డైలాగ్ 2024ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ థర్డ్ వన్, నరేంద్ర మోడీ. 9వ ఎడిషన్ రైజీనా డైలాగ్ 2024ని ప్రధాని మోడీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగింది. 2024కు సంబంధించిన థీమ్ చతురంగ, సంఘర్షణ, పోటీ, సహకరించు, సృష్టించు. దీనికి ముఖ్య అతిథిగా గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ హాజరయ్యారు. రైజీనా డైలాగ్ను మార్చి 1, 2016 నుండి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. దీనిని భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, ఉగాండా. 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు 2024 జనవరిలో 15 నుంచి 20 వరకు ఉగాండా రాజధాని కంపాలలో జరిగింది. దీనిలో సభ్య దేశాలు 120. 2024కు సంబంధించిన థీమ్ భాగస్వామ్య ప్రపంచ సంపద కోసం లోతైన సహకారం. నెక్స్ట్ క్వశ్చన్, 16వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ థర్డ్ వన్, అబుదాబి. ఈ సమ్మిట్ ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగింది. 17వ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2025 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జూలై 8 నుంచి 9 వరకు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024ను ఎప్పుడు నిర్వహించనున్నారు? ఆన్సర్ సెకండ్ వన్, జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో నిర్వహించనున్నారు. 2023కు సంబంధించిన సదస్సు జపాన్లోని హిరోషిమాలో నిర్వహించారు. 2025లో ఈ సదస్సును కెనడాలో నిర్వహించనున్నారు. 2024కు సంబంధించిన థీమ్ క్లైమేట్, ఎనర్జీ, సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ థర్డ్ వన్, బ్రసెల్స్. ఈ సమ్మిట్ను బెల్జియం రాజధాని అయిన బ్రసెల్స్లో మార్చి 21న నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ G20 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, బ్రెజిల్. ఈ సదస్సు బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నవంబర్ 18 నుంచి 19 వరకు జరుగుతుంది. 18వ సదస్సు 2023లో ఇండియాలో జరిగింది. 20వ సదస్సు 2025 సౌత్ ఆఫ్రికాలో, 21వ సదస్సు 2026 యుఎస్ఏలో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, రష్యా. ఈ సమ్మిట్ అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజాన్లో జరుగుతుంది. 15వ బ్రిక్స్ సమ్మిట్ 2023 సౌత్ ఆఫ్రికాలో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరిగింది. బ్రిక్స్లోని సభ్య దేశాలు 10.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉండగా జనవరి 1, 2024 నుండి ఇరాన్, ఇథియోపియా, ఈజిప్టు, యుఏఈ, సౌదీ అరేబియా ఈ 5 దేశాలు బ్రిక్స్ కూటమిలో అధికారికంగా చేరాయి. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు 2024 ఎప్పుడు జరగనుంది? ఆన్సర్ 4th వన్, జూలై 9 నుంచి 11 వరకు. ఈ సదస్సును అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 9 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఈ సదస్సు 2023లో లిథువేనియాలోని విల్నియస్ నగరంలో జరిగింది. నాటో ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసిల్స్లో ఉంది. దీన్ని 1949లో ఏర్పాటు చేశారు. దీనిలోని సభ్య దేశాలు 32. నెక్స్ట్ క్వశ్చన్, అఫెక్స్ శిఖరాగ్ర సదస్సు 2024 ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ 3rd వన్, పెరు. మూడవసారి పెరు ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫస్ట్ 2008లో, సెకండ్ 2016లో ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. అఫెక్ ఫుల్ ఫామ్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. అఫెక్ 2023ను అమెరికాలో నిర్వహించారు. 2025లో దక్షిణ కొరియాలో నిర్వహించనున్నారు. దీని ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. దీనిని 1989లో ఏర్పాటు చేశారు. ఇందులో 21 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 46వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం 2024 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ 2nd వన్, భారతదేశం. ఈ సమావేశం న్యూఢిల్లీలో జూలై 21 నుంచి 31 వరకు జరగనుంది. అద్భుత ప్రాచీన కట్టడాలను గుర్తించేందుకు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలను వివిధ దేశాలలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2024 ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ 2nd వన్, కజకిస్తాన్. 2025లో ఇండియాలో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఐక్యరాజ్య సమితి మొదటి అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1st వన్, ఇండియా. ఈ సమావేశం 2024 ఏప్రిల్ 28న జరిగింది. యుఎన్ఓలో భారతీయ ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ భారత్ మరియు ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 3rd వన్, న్యూఢిల్లీ. ఈ సమావేశం 2024 మే 3న జరిగింది. ఈ సమావేశంలో రక్షణ పరిశ్రమలు, సముద్ర భద్రత, బహుపాక్షిక సహకారంలో సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు క్రొయేషియా విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల 11వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 2nd వన్, న్యూఢిల్లీ. ఈ సమావేశం ఏప్రిల్ 30న జరిగింది. క్రొయేషియాలో భారత రాయబారిగా రాజ్ కుమార్ శ్రీవాత్సవ్ ఉన్నారు. ఈ సమావేశానికి భారత సెక్రటరీ పవన్ కాపూర్ మరియు క్రొయేషియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ మిహాటోఫ్ నాయకత్వం వహించారు. ఇందులో వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, రక్షణ, సముద్ర వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణల పరిశోధనలు మరియు ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం కోసం ఈ సంప్రదింపులను జరిపారు. Thank you for watching this video, friends. For more videos, please like, share and subscribe to our channel Slinky Physical Education.